రామవరపల్లిలో ఇంత పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున పెద్ద సందర్భంగా చూడొచ్చు. అంతకుముందు ఒక 20 మంది 30 మంది సిపిఐ సిపిఎం కార్యకర్తలు పాల్గొంటేనే బాగా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ అలాంటిది ఈ రోజు వందలాదిగా సిపిఎం సిపిఐ కార్యకర్తలు ఎర్ర జెండాలతో వాళ్ళంతా కూడా ఈ రోజు పాదయాత్రలో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా వాళ్ళకి ధీటుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు, అలాగే ఈ యొక్క బెంచ్ సర్కిల్ నుంచి రామవరపాడు అనుకున్నటువంటి మ్యారేజ్ కాలేజీ, ఆంధ్ర లయోలా కాలేజ్, త్రివేణి కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యొక్క ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రత్యేక ఉద్యమంలో పాల్గొన్నారు. మనం అభివృద్ధి మనం చూడొచ్చు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది ఈ రోజు పాదయాత్రలో పాల్గొన్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళ చేతిలో సిపిఐ జెండా, సిపిఎం జెండా, జనసేన జెండా, 3 జెండాలు కూడా ఎగురుతూ రెపరెపలాడుతున్నటువంటి యొక్క జెండాలతో పాదయాత్ర కొనసాగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా రోడ్డు మీద పాదయాత్ర చేసిన దాఖలాలు మనకు లేవు. కానీ మొట్టమొదటిసారిగా ఎర్రటి ఎండలో, అది కాక కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఎండ వాతావరణం ఎలా ఉంటుందో తెలిసి అలాంటి ఎండకి కూడా తడవకుండా ఏసీలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు మొట్టమొదటిసారిగా బెంచర్కి నుంచి రామవరపల్లి వరకు 3 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయడం చాలా గొప్పగా మనం భావించవచ్చు. ఒళ్ళంతా చెమటలు తడిసిపోయింది. ఎర్రటి కండవా కప్పుకున్నాడు. ఎర్రటి కండవా తనకి చుట్టుకుని ఒక రైతు బిడ్డ ఎలా అయితే ఈ యొక్క పాదయాత్రలో పాల్గొంటాడో అలాంటి పాదయాత్రలో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. దారి పొడుగుతా కార్లు, లారీలు, చిన్న చిన్న ఏదైతే 2 వీలర్స్ ఉన్నాయో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రకి సంఘీభావం తెలుపుతున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. పాదయాత్ర అంటే పవన్ కళ్యాణ్ పిలిపించిన మేరకు అందరూ కూడా తరలి వచ్చి మహిళలు, పెద్దవారు, అలాగే స్టూడెంట్స్ వాళ్ళంతా కూడా ఈ పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఎవరి నోట విన్నా ఒకటే మాట, ప్రత్యేక హోదా మా నినాదం, ప్రత్యేక హోదా అని చెప్పేసి అనే నినాదంతో ఈరోజు ఒక ఉద్యమం ముందుకు సాగుతుంది. బెంచ్ సర్కిల్ నుంచి రామవరపాడు రింగ్ వరకు దాదాపుగా పాదయాత్ర పైగా నడిచేటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. పోలీసులు కూడా పవన్ కళ్యాణ్ తో పాటుగా నడుస్తున్నారు. ఒక పక్క పర్సనల్ సెక్యూరిటీ కానీ లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీ కానీ వీళ్ళందరి నడుమ పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తున్నాడు. కుడి పక్కన సిపిఐ మధు, ఎడం పక్కన సిపిఎం పార్టీ ఏదైతే రామకృష్ణ, వీళ్ళిద్దరూ కూడా ఎడమ కుడి పక్కలుగా ఉంటూ పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటూ 2 చేతులు పైకి ఎత్తి ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్న మనకు ప్రస్తుతానికి పాదయాత్ర రామవరపాడు రింగ్ చేరుకుంది. పెద్ద ఎత్తున సిపిఎం సిపిఐ కార్యకర్తలతో పాటు ఇటు జనసేన కార్యకర్తలు కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రస్తుతానికి పాదయాత్ర రామవరపాడు రింగ్ దగ్గర ఆగింది. ఇక్కడి నుంచి ఎటువైపు వెళ్తారు? అయితే ఈ యొక్క పాదయాత్ర ప్రస్తుతానికి రామవరపాడు రింగ్ దగ్గర ఆగింది. రామవరపాడు దగ్గర ఉన్నటువంటి ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహం పైన అందరూ కూడా నిలబడి ఉన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్కి పూలమాల వేసేటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున జనం అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇటు పక్క కేవలం హోటల్స్, అలాగే పక్కన ఉన్నటువంటి ఇళ్ళు, అలాగే డాబాల మీద ఉన్నటువంటి బిల్డింగ్ల మీద ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వాళ్ళంతా కూడా వచ్చి పవన్ కళ్యాణ్ చూస్తూ ఉన్నారు. అట్లాగే ప్రత్యేక హోదా ఉద్యమం ఇంకా ఉధృతంగా సాగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఒక్కసారిగా రోడ్డు మీదకి సాగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఒక్కసారిగా రోడ్డు మీదకి వేలాదిగా కార్యకర్తలు రావడంతో ప్రత్యేక హోదా ఉద్యమం జోరందుకుంది. ఇదే విధంగా గనక ఈ యొక్క ఉద్యమం కొనసాగినట్లయితే గనక ప్రత్యేక హోదా రావటం నల్లేరు మీద నడకే అనేటువంటి అంశం మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ప్రత్యేక హోదా కోసం బస్సు యాత్ర చేయబోతున్నారు. మరో పక్క వైసీపీ నేతలు ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోబోతున్నారు. అట్లాగే ఇటు అన్ని పార్టీలు తమదైన శైలిలో ఈ యొక్క ప్రత్యేక హోదా ఉద్యమం కోసం పోరాడుతూ ఉన్నారు. కానీ ఒక్క బీజేపీ రాష్ట్రంలో ఒంటరి పోరు ప్రదర్శిస్తూ ఉంది. ఇన్ని పార్టీల మధ్యన బీజేపీ పార్టీ ఒక్కటే అయిపోయి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి పరిస్థితి లేదని ఇంకా చెప్తూనే, ఇలాంటి పరిస్థితి చూస్తూనే
వాళ్ళు ఇంకా దిగి రాకుండా ఇప్పటికీ కూడా డ్రామాలు ఆడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు, అలాగే బీజేపీ పార్టీ, అలాగే మిత్రపక్షమైన టీడీపీ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానీకం గమనిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేయాల్సిన తరుణంలో ఎవరూ రాకుండా కేవలం కొన్ని పార్టీలకు మాత్రమే వాటిని పరిమితం చేసి ఇటు ఇవాళ ఎప్పుడైతే ప్రత్యేక హోదా కోసం పోరాడతామని చెప్పినటువంటి ప్రత్యేక హోదా సాధక సమితి అధ్యక్షులు కూడా ఈరోజు ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు తెలపకుండా వాళ్ళంతటా వాళ్ళు ఇండివిజువల్గా చేసేటువంటి పోరాటం మనం చూడవచ్చు. అసలు ఇదంతా చూస్తుంటే ఒక రాజకీయ నాటకాల్లాగా కనిపిస్తుంది తప్ప ప్రత్యేక హోదా కోసం చేసేటువంటి పోరాటంలాగా మనకు కనిపించట్లేదు. ప్రతి ఒక్క ప్రజలు ప్రత్యేక హోదా కోసం తప్పించేటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కోరుకునేది ఏంటంటే పార్లమెంటులో వైసీపీ టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేసి రోడ్డు మీద గనక వస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుందని చెప్తున్నారు. కానీ అలాంటి పరిస్థితి మనకు కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి రామవరపాడు రింగు దగ్గర ఆగినటువంటి సన్నివేశం మనం చూడొచ్చు. ఒక వెహికల్ పవన్ కళ్యాణ్ ఎక్కి అందరికీ అభివాదం చేస్తూ ఉన్నాడు. ఎర్రటి కండువా పవన్ కళ్యాణ్ కట్టుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి అభిమానుల్ని అలాగే జనసేన కార్యకర్తల్ని చూస్తూ వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ జనాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాటలు మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. జనగణమన జనసేనే జగమంతా జనసేనే అణువణువున జనసేనే అవినీతి అంతం జనసేనే జనసేన జనసేన జనగణమన జనసేనే జగమంతా జనసేనే అణువణువున జనసేనే అవినీతి అంతం జనసేనే సాయం నీ తత్వం చేస్తావు కలకాలం మానవత్వం నీ మతం చూపుతావు మమకారం ఎగిరే అలలా వేగం నువ్వు రగిలే అగ్ని జ్వాలవు స్వార్థం లేని చట్టం నువ్వు సేవకుడై నిలిచావు సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేనా రే సేనా సేనా జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేనా రే సేనా ప్రజల్ని సమాయత్తపరిచి అందరినీ ప్రతి వారాల్లో అందరినీ సమాయత్తపరిచి 13 జిల్లాల్లో పోరాటం సిద్ధం చేసి దీనిని ముందుకు తీసుకెళ్ళడానికి జనసేన పార్టీ పార్టీ సిపిఐ పార్టీ నిర్వహించింది.
వైఎస్ఆర్సీపీ చేస్తున్నది